భారత హైపర్సోనిక్ క్షిపణి కార్యక్రమంలో మరో కీలక ముందడుగు పడింది. యాక్టివ్లీ కోల్డ్ పుల్ స్కేల్ స్క్రామ్ జెట్ కంబస్టర్ సుదీర్ఘ పరీక్ష విజయవంతమైనట్లు డీఆర్డీఓ ప్రకటించింది. ఈ ఇంజిన్ ఏకధాటిగా 20 నిమిషాలు పనిచేసి రికార్డు సృష్టించినట్లు తెలిపింది. హైదరాబాద్లోని రక్షణ పరిశోధన అభివృద్ధి ప్రయోగశాల డీఆర్డీఎల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ ఇంజిన్ 1200 సెకండ్లకు పైగా ఏకధాటిగా పనిచేయడం ద్వారా హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులకు అవసరమైన తీవ్రమైన ఉష్ణభారాన్ని తట్టుకోగలదని నిర్ధారణ అయింది. గతంలో నిర్వహించిన 700 సెకండ్ల పరీక్ష కంటే ఇది ఎంతో మెరుగైందని రక్షణ శాఖ వెల్లడించింది. దీంతో అధునాతన ఏరోస్పేస్ సామర్థ్యాలు కలిగిన అగ్రదేశాల సరసన భారత్ చేరినట్లు తెలిపింది. హైపర్సోనిక్ క్షిపణి కార్యక్రమంలో ఈసారి సాంకేతికతను అత్యంత కీలకంగా భావిస్తారు. క్రియాశీల శీతలీకరణ ఆయుధాన్ని అసాధారణ వేగంతో 100 మైళ్ల దూరం ప్రయాణించేలా చేస్తుంది. హైపర్సోనిక్ క్షిపణుల అభివృద్ధిలో డీఆర్డీఎల్ మరో మైలురాయిని చేరిందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పరీక్షను నిర్వహించిన శాస్త్రవేత్తలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు.